ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. నా నామము నిమిత్తం భారం భరించి అలయలేదని నేను ఎరుగుదును అంటున్నారు. నీ మీద ఒక తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నా నామము నిమిత్తము భారం భరించి అలసిపోలేదు. మొదట కలిగిన ప్రేమ నువ్వు వదిలితివి. నా మీద నీకుండిన మొదట కలిగిన ప్రేమ ఒకటి తగ్గిపోతుంది. కనుక ఏ స్థితిలోనూ పడిపోయావో అది జ్ఞాపకం చేసుకో, మారుమనస్సు పొందు అంటున్నారు. మొట్టమొదటిగా కలిగిన స్థితి, ప్రభువుని అంగీకరించిన తర్వాత ఉన్న పరిస్థితి, రాను రాను క్రమేణా కాలంతో పాటు చూస్తే లోకంలో కలిసే పరిస్థితులు ఎదురవుతున్నాయి. లోకాన్ని తీసుకొచ్చి సమాజంలో పెడుతున్నప్పుడు వాటితో మమేకం అయిపోతున్న పరిస్థితులు ఎదురవుతున్నాయి. వాటిని బట్టి దేవుని మీద ప్రేమ చల్లారిపోతున్న స్థితి, దేవునిని వదిలి లోకాన్ని ప్రేమించే పరిస్థితి, దేవుని ఎరుగుని ప్రజల ఎదుట ఆయన నామాన్ని ఒప్పుకోలేని పరిస్థితి. నా దేవుడు ఇట్లా చెప్పాడు, నా సజీవుడైన దేవుడు, నాకు రక్షణ కల్పించిన దేవుడు నాకు ఇచ్చిన ఆజ్ఞ ఇది అని చెప్పలేని స్థితిలోకి వెళ్ళిపోతున్నారు. వాళ్ళ దగ్గర ప్రభు నామాన్ని ఒప్పుకోలేని అధైర్యము వాళ్ళలో పుట్టుకొస్తుంది. కనుక మానవుల యొక్క కల్పిత పద్ధతులకు, మానవ ఆలోచనకు లోబడిపోతున్న పరిస్థితి కనబడుతుంది. ఆయన నామాన్ని ఒప్పుకొని భారం భరించే స్థితి కనబడట్లా. ప్రభు యొక్క ఆజ్ఞలను పాటించడం అంటే భారమే. ఆ భారాన్ని భరించి అలసిపోవాలంట. ఆ భారాన్ని భరించి అలసిపోవాలంట. అలసి 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 అదిగో విశ్రాంతి తీసుకునే పరిస్థితి కనబడుతుంది ఒక చోట. అది కావాలి ప్రతి విశ్వాసికి. కనుక ఆ భారం భరించడం అనేది నేర్చుకోవడం అనేది ఖచ్చితంగా మనం అమలు చేసుకోవాలి. ఎందుకంటే ప్రభువుని ఒప్పుకోవడంలో ఫెయిల్ అయిపోతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. సునాయాసంగా ఇతరులకు లోబడే పరిస్థితి, ఏదైనా వారి దగ్గర నీతిని ఆరోపించడంలో భయపడే పరిస్థితి, ఒకచోట అబద్ధం ఆడమంటే నేను ఆడను అని చెప్పలేనంత పరిస్థితి, నేను దోచుకోను, నాకు వద్దు, ఆ యొక్క దుర్మార్గమైన ఆలోచన నాకు వద్దు, నేను చేయలేను, నేను ప్రభు యొక్క దీక్షలో ఉన్నాను, ప్రభు యొక్క నామాన్ని అంగీకరించి ఉన్నాను అని ప్రభు నామాన్ని ఒప్పుకోవడం అనేది జరగట్లా. యేసు క్రీస్తు యొక్క విశ్వాసిగా చెప్పుకోవడానికే నామోషిగా ఉన్న పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఒక బైబిల్ చేత పట్టుకుని వెళ్ళడానికే సిగ్గుపడే పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. చాలామంది అటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఇంకా భయంతో ఉన్న పరిస్థితులు, ఆయన నామాన్ని ఒప్పుకోలేని పరిస్థితి కనబడుతుంది. కనుక ఆయన నామం గురించి సహనం కలిగి భారం భరించి అలయలేదని నేను ఎరుగుదును అంటున్నాడు దేవుడు. కనుక ఆయన చేత అలా అనిపించుకోకుండా మనం చక్కగా ఆయన మన మీద పెట్టిన ప్రతి ఆజ్ఞను, మనకిచ్చిన ప్రతి ఆజ్ఞను మనము శిరసావిస్తూ ప్రేమపూర్వకంగా చేసుకుంటూ వెళితే కనుక ఖచ్చితంగా మనకి ఒక గొప్ప కొత్త పేరుతో మనల్ని పిలుస్తానన్నాడు. ఎవరికీ తెలియని ఒక కొత్త పేరుతో నన్ను పిలుస్తానన్నాడు. కనుక ఆ పేరును సార్థకత చేసుకోవడానికి, దక్కించుకోవడానికి మనము సాయశక్తుల ప్రయత్నం చేసి జయం పొందాలి. లోకాన్ని జయించిన ఆ దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కనుక మనం కూడా జయించగలుగుతామని చెప్పి ఉన్నారు. కనుక ప్రభు అటువంటి కోవలో విజయాన్ని మనం కలిగి ఉందాం. దేవుడి మాటలు దీవించుగాక.